వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదన దాడులు ఓ పక్కన చంద్రబాబు గారేమో హెడ్డింగ్లో రాజకీయాలకు అతీతంగా శాంతి భద్రతలు కాపాడాలంటారు. అది హెడ్డింగ్ కింద ఉంటుంది. కిందే ఆ తాడిపత్రిలో జరిగిన సంఘటన ఎట్లయితే ఉందో దాని కంటిన్యూషన్ ఇవాళ మళ్ళీ 3 సంఘటనలు చోటు చేసుకుని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ సహాయకుడి మీద టీడీపీ నాయకులు దాడికి పాల్పడితే అతను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన గుంటూరు జాని దాచేపల్లి మండలం తంగేడ గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ సహాయకుడిగా అగ్రికల్చర్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రాప్ నమోదు అంశం మీద టీడీపీ నాయకులు జానీతో వాగ్వాదానికి దిగి అతన్ని చెంపదెబ్బ కొట్టేటప్పటికి అతను పరిగెత్తుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మరోవైపు పల్నాడు జిల్లా తుమ్రుకోట గ్రామంలో టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద మూకమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త దీపావత్ దత్తాత్రేయ నాయక్ ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి టీడీపీకి చెందిన కొందరు మూకమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ నాయక్ సోదరులు స్వామి నాయక్, రంగనాయకులు కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ప్రస్తుతం మరో 2 సోదరులు రవినాయక్, ముని నాయకులతో కలిసి తుమ్రుకోటలోనే దత్తాత్రేయ ఉంటున్నాడు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన దత్తాత్రేయ మీద టీడీపీకి చెందిన ముక్కరాల అయ్యప్ప, నార్లగడ్డ బ్రహ్మయ్య, మాగం డేవిడ్ రాజు, జంగాల వాసు, పుజారి బ్రహ్మయ్య, చిలకలూరుపేట కాసిం, మాగం మత్తయ్య కర్రలు రాళ్లతో దాడి చేశారని అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మరోవైపున రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ సభ్యుడు రసపుత్ర బాలాజీ సింగ్ కొడుకు రంజిత్ సింగ్ మీద టీడీపీ నేతలు దాడి చేశారు. ఇది వినుకొండ దగ్గర చోటు చేసుకుంది. వినుకొండ రూరల్ మండలం నాగులవరం గ్రామంలో చోటు చేసుకుంది. నాగులవరం గ్రామంలో రంజిత్ సింగ్ హోటల్లో టిఫిన్ చేస్తుంటే పిట్టబండ గ్రామానికి చెందిన మక్కెన స్వామి తన అంచెలతో వెళ్లి కర్రలతో దాడి చేశాడు. గాయపడ్డ రంజిత్ సింగ్ని తండ్రి బాలాజీ సింగ్ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వరుసనే 3 సంఘటనలు ఇవన్నీ కూడా ఎక్కడా ఆగట్లేదు వైసీపీ వాళ్ళ మీద దాడులు అనడానికి సాక్ష్యంగా కనబడుతున్నది.